వాళ్ళు దొరకలేదా అయ్యా? ఏంటి తల్లి? ఉండు, వస్తున్నా. తల్లి, వాళ్ళు దొరికితే ముందు అరెస్ట్ చేయాలి, రిమాండ్లో ఉంచాలి, కోర్టుకు తీసుకెళ్ళాలి. ఆ తర్వాత ట్రయల్ ఉంది. మీరే కదయ్యా దొరికితే తీసుకొస్తానన్నారు. ఆ సమయంలో నీకు ఊరటగా ఉంటుందని అలా చెప్పాను. తల్లి, సంఘటన జరిగిన చోట బాగా వెతికి చూశాను. ఏ ఆధారమూ దొరకలేదు. అక్కడున్న టైగర్ సెన్సస్ కెమెరాలన్నింటినీ చూశాను. వాళ్ళు ఎందులోనూ చిక్కలేదు. నాకెందుకో వాళ్ళు క్లియర్గా స్కెచ్ చేసి ప్లాన్ చేసి మరీ ఇదంతా చేసి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? నేను అదే ఆలోచిస్తున్నా. తల్లి, ఇలాంటి కేసులు నేను ఎన్నో చూశాను. ఒక్క కేసుకి కూడా సరైన జడ్జిమెంట్ రాలేదు. వీళ్లకి శిక్ష పడేలా చెయ్యాలని నువ్వు నేను కోర్టు కేసును తిరుగుతూ ఉన్నావనుకో, వాయిదాల మీద వాయిదాలు తీసుకుని సంవత్సరాలు గడిపేస్తారు. అలాగా నీకు వయసు అయిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. నాకు పెళ్ళాం పిల్లలు వేరే కేసు నేను వెళ్ళిపోతాను. అప్పుడు పాప ఏం చేస్తుంది? నడి రోడ్డు మీద నించుంటుంది. ఇవన్నీ జరగాల? తన్ని చూస్తుంటే నా కూతుర్ని చూస్తున్నట్టే ఉంది. తను బావుండాలి. అందుకే పర్సనల్గా నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను.